ఓకే, ఒకసారి చూడండి. ఇట్లా ఇచ్చింది ఏంటంటే 2/5 ఇంటూ -3/7 -1/14 -3/7 ఇంటూ 3/5. సో హియర్ 3 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక 3 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వీటిని మనం ఏ ప్రాపర్టీని యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలనేది చూడాలి. అంటే ఒకసారి ఈ టర్మ్లోను మనకి కామన్గా ఒకటి కనిపిస్తూ ఉంది. చూడండి, అది -3/7 అనేది కామన్ తీసేద్దాం. ఇందులోంచి -3/7 రెండింటిలో ఉంది కదా, దాన్ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతామండి? 2/5 ప్లస్ మైనస్ ఇక్కడ లాగేసాం కాబట్టి 3/5. ఇంక ఇది ఒకటి మిగిలిపోయింది, దీని పక్కన రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివిటీ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తా ఉన్నాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే -3/7 ఇంటూ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 5 వేసుకోవచ్చు. 5 రెండు యాడ్ చేసేయచ్చు. -1/14. సో ఇక్కడ ఈ రెండు మల్టిప్లికేషన్ కాబట్టి డైరెక్ట్ 3/5 15, 7/5 35. లేదా ఇక్కడ రెండు క్యాన్సిల్ చేసి ఇచ్చుకోండి. క్యాన్సిల్ చేసేసి -3/7 -1/14. దీనికి ఎల్సిఎం తీసుకుంటే 14 వస్తుంది. 7 ఇందులో 2 times, 2 3s are -6, -14 1 time, 1 into 1 1. So -7/14. So again మళ్ళీ cancel out, 7 2 7s. సో -1/2 అనేది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.